హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ గురించి నేర్చుకొని ఆ తర్వాత మనము మాకింగ్ అంటే ఏంటి, వెన్ వీఆర్ యూజింగ్ మాకింగ్, వై వీఆర్ యూజింగ్ మాకింగ్ అనేది నేర్చుకున్న తర్వాత మాక్ ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో ఆ మాక్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ మనం ఈ వీడియోలో కంటెంట్ అనేది అయితే నేర్చుకున్నాం. అంటే రెస్ట్ ఏపీఐలో ఒక సర్వీస్ నుండి ఇంకొక సర్వీస్‌కి ఏ విధంగా డిపెండెన్సీ ఉంది. దానివల్ల మనము ఈ మాక్ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసుకొని మాకింగ్ ఏ విధంగా చేస్తాము అనేదైతే నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము మనం. ఈ రెస్ట్ ఏపీఐలో మనకు ఒక ఫ్రంట్ ఎండ్ సైడ్ లాగా మనము పోస్ట్ మ్యాన్ అనేదైతే యూజ్ చేస్తామో, మనం రాసిన ఏపీఐని మనం డెవలప్ చేసిన ఏపీఐ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది మనము ఫ్రంట్ ఎండ్ లేనప్పుడు మనము క్లయింట్‌గా పోస్ట్ మ్యాన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాము. ఓకే. ఫస్ట్ మనము కంట్రోలర్ లేయర్‌లో మనకు కావాల్సిన హెచ్‌టిటిపి మెథడ్స్ అనేదైతే రాసుకుంటాం. అంటే పోస్ట్ మెథడ్, గెట్ మ్యాపింగ్ మెథడ్, ఆహ్, డిలీట్ మెథడ్, పుట్ మెథడ్ ఈ విధంగా మనం కంట్రోలర్ లేయర్‌లో రాసుకుందాము. ఆ కంట్రోలర్ లేయర్ నుండి మనకు బిజినెస్ లాజిక్స్ అనేది సర్విస్ లేయర్‌లో ఉంటాయి. సో, కంట్రోలర్ లేయర్ నుండి సర్విస్ లాజిక్ అంటే సర్విస్ లేయర్‌కైతే కనెక్షన్ ఉంది కదా! సో, కంట్రోలర్ లేయర్ వచ్చేసి సర్విస్ లేయర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే మనకు బిజినెస్ లాజిక్స్ అన్నీ సర్విస్ లేయర్‌లో ఉంటది. సో, సర్విస్ లేయర్‌లో బిజినెస్ లాజిక్స్ ఉంటాయి. బట్ మనకు డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యేది మనము రిపాజిటరీ నుండి కమ్యూనికేట్ అవుతాం కాబట్టి, ఇప్పుడు సర్విస్ లేయర్ వచ్చేసి రిపాజిటరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, రిపాజిటరీ వచ్చేసి డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి మనకు రియల్ టైమ్ డేటాని తీసుకురావడం గానీ, అప్డేట్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, రీట్రైవ్ చేయడం గానీ, ఈ విధంగా మనము సర్విస్ లేయర్‌లో రిపాజిటరీ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి, రిపాజిటరీ అనేది మనకు డేటాబేస్ నుండి డేటా అనేది రీట్రైవ్ గానీ, డిలీట్ గానీ, అప్డేట్ గానీ, ఈ విధంగా మనకు చేస్తూ ఉంటది. అంటే ఇక్కడ మనకు కంట్రోలర్ లేయర్ వచ్చేసి సర్విస్ లేయర్ మీద డిపెండ్ అయింది. సర్విస్ లేయర్ వచ్చేసి రిపాజిటరీ మీద డిపెండ్ అయింది. సో, రిపాజిటరీ వచ్చేసి డేటాబేస్ మీద డిపెండ్ అయింది. సో, ఈ విధంగా మనకు ఒక లేయర్ నుండి ఒక లేయర్‌కి డిపెండెన్సీ అయితే ఉంది గదా! ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అనేదైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్ సర్వీస్ ఐఎంపీఎల్ అనేది ఒక క్లాస్ ఉంది. ఇది సర్విస్ లేయర్ అనుకుంటే ఇందులో మనము రిపోజిటరీ స్టూడెంట్ రెపో అనేది మనము ఆటో వైట్ చేసుకొని ఈ బిజినెస్ లాజిక్స్‌లో డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యి రియల్ టైమ్ డేటాని ఫైండ్ ఔట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గెట్ స్టూడెంట్ ఈమెయిల్ అనేదైతే మెథడ్ ఉంది కదా! ఈ మెథడ్‌లో మనము రిపోజిటరీ యూజ్ చేసుకొని ఫైండ్ ఈమెయిల్ బై ఐడీ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. అంటే డేటాబేస్‌లో చెక్ చేసుకొని ఆ ఈమెయిల్‌ని చెక్ చేసుకొని ఉంటే ఫైండ్ చేయడానికి ఆ రిపోజిటరీ నుండి యూజ్ చేసుకుంటున్నాం. సో, అంటే మనకు సర్విస్ లేయర్‌లో రిపోజిటరీ మీద డిపెండ్ అయ్యి ఉంది. రిపోజిటరీ సర్విస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో, అప్పుడు మనకు రిపాజిటరీలోకెళ్ళి ఆ రిపాజిటరీ ఏం చేస్తాదంటే డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యి ఆ ఫైండ్ బై ఈమెయిల్ ఐడీ అనేదైతే ఫెచ్ చేసుకొని ఇస్తుంది. సో, మనం ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ రాస్తున్నామో మనము రియల్ టైమ్ డేటాని ఫెచ్ చేసుకొని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనకు ఒక డమ్మీ డేటాని మనమే క్రియేట్ చేసుకొని అది ఎలా ఫెచ్ చేస్తుంది, కరెక్ట్‌గా ఫెచ్ చేస్తుందా లేదా అంటే మనం ఇచ్చిన ఈమెయిల్ చెక్ చేసుకొని అదే ఈమెయిల్ డేటా ఇస్తుందా లేదా అనేది ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని మనం మాక్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనము రిపాజిటరీతో మనకు సంబంధం లేదు. అప్పుడు మనము సర్విస్ లేయర్‌లో ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో, ఆ మెథడ్‌లో ఏ దాని మీదైతే డిపెండ్ అయ్యి ఉందో, ఆ డిపెండెన్సీని కాల్ చేయకుండా మనము ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేసుకొని మాక్ చేసుకుంటాం. మాక్ చేసుకున్నాం అంటే రిట్రైవ్ చేసుకుంటాం అనుకోండి. సో, ఇప్పుడు రిపాజిటరీ ఎళ్లి డేటాబేస్‌లో నుండి డేటా తీసుకొనొస్తుంది. అలా రియల్ టైమ్‌గా మనము డేటా తెచ్చుకోకుండా టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని మాక్ చేసుకుంటాము. ఇప్పుడు మనకు మాకింగ్ అంటే ఏంటి? ఎప్పుడు మాకింగ్ యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తాము? అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పటికైతే మీరు కంట్రోలర్ లేయర్, సర్విస్ లేయర్, రిపాజిటరీ లేయర్ డిపెండెన్సీస్ అర్థమైందనుకుంటా. ఏ లేయర్‌కి డిపెండెన్సీ ఉందనేది. కంట్రోలర్ లేయర్, సర్విస్ లేయర్ మీద డిపెండ్ అయింది. సర్విస్ లేయర్ రిపాజిటరీ మీద డిపెండ్ అయ్యింది. సో, రిపాజిటరీ వచ్చేసి డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతది. ఇక్కడ మనకు టెస్ట్ కేసెస్ ఎప్పుడైతే రాసున్నామో, ఇప్పుడు సర్విస్ లేయర్‌లో ఉన్న మెథడ్స్‌కి మనం టెస్ట్ కేస్ రాయాలనుకుంటున్నాము. అప్పుడు ఆ సర్విస్ లేయర్‌లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయి.
ఆ 4 మెథడ్స్ రిపాజిటరీతో డిపెండ్ అయ్యి ఉంది. ఆ రిపాజిటర్‌తో కాకుండా మనం డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని, మాక్ చేసుకొని, టెస్ట్ కేసెస్ అనేది రాసి టెస్ట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు వాట్ ఈస్ మాకింగ్ అంటే, మాకింగ్ ఈస్ ఎ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ యూనిట్ టెస్టింగ్ వెన్ ద యూనిట్ బీయింగ్ టెస్టెడ్ యాస్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. మనకు సర్వీస్ లేయర్‌లో రిపాజిటరీది ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఉంది కదా! ఆ డిపెండెన్సీని మనము కాల్ చేసుకోకుండా, డిపెండ్ అవ్వకుండా ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని మాక్ చేసుకుంటాం. అంటే మాకింగ్ ఈస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని టెస్ట్ కేసెస్‌లో యూజ్ చేస్తాము. వై we are using mocking? The purpose of mocking is to achieve an isolated manner of testing. నేను ఫస్ట్ వీడియోస్‌లో చెప్పాను. ఐసోలేటెడ్ టెస్టింగ్ అంటే ఏంటో మీకు రెస్ట్ ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తది మీకు. గుర్తుంచుకోండి అనేసి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, ఐసోలేటెడ్ టెస్టింగ్ అంటే ఈ సర్వీస్ లేయర్‌లో ఏవైతే మెథడ్ ఉన్నాయో, ఆ మెథడ్స్‌కి మనము పర్టిక్యులర్ మెథడ్‌కే మనం డిపెండ్ అయ్యి ఉన్న రిపాజిటరీ కాకుండా పర్టిక్యులర్ మెథడ్‌కి టెస్ట్ కేస్ అనేదైతే రాసాము. అంటే రిపాజిటరీ ఎళ్లి మళ్ళా డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతుంది. సో, మనం రిపాజిటరీతో కమ్యూనికేట్ అవ్వకుండా ఐసోలేటెడ్ టెస్టింగ్ అంటే పర్టిక్యులర్ క్లాస్‌లో పర్టిక్యులర్ మెథడ్‌కి మనము టెస్ట్ కేసెస్ అనేదైతే రాసాము. రియల్‌గా చూసుకున్నట్లయితే సర్వీస్ లేయర్‌లో రిపాజిటరీని యూజ్ చేసుకొని డేటాబేస్‌తో కమ్యూనికేట్ డేటా తెచ్చుకుంటాం. ఇక్కడ టెస్ట్ కేసెస్‌లో అలా లేదు. జస్ట్ ఆ మెథడ్‌కి ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని డైరెక్ట్‌గా డేటాబేస్‌కెళ్ళకుండా ఆ డమ్మీ డేటాని కాల్ చేసేలాగా మాక్ చేసుకుంటాం. దాన్నే మనము పర్టిక్యులర్ మెథడ్‌ని టెస్ట్ చేసుకోవడానికి ఐసోలేటెడ్ మేనర్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్పుకుంటాము. ఓకే. ఇక్కడ మనకు వై వి ఆర్ యూజింగ్ మాకింగ్ అంటే ద పర్పస్ ఆఫ్ మాకింగ్ ఈస్ టు అచీవ్ అన్ ఐసోలేటెడ్ మేనర్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఫోకస్ ఆన్ ది కోడ్ బీయింగ్ టెస్టెడ్ అండ్ నాట్ ఆన్ ద బిహేవియర్ ఆర్ స్టేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. ఆ సర్వీస్‌లో ఆ మెథడ్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి, ఆ టైంలో మనము ఎటువంటి సర్వీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని మాక్ చేసుకోవడానికి ఈ మాకింగ్ అనేదైతే యూజ్ చేసాము. వెన్ వి యూజ్ మాకింగ్ అంటే మనం ఆల్రెడీ తెలుసు. వెనెవర్ ఎ కాంపోనెంట్ ఆర్ ఎ సర్వీస్ హాస్ సమ్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ వి విల్ గో ఫర్ మాకింగ్. చెప్పాను గదా! ఒక కంట్రోలర్ క్లాస్‌కి ఇప్పుడు టెస్ట్ కేసెస్ రాస్తున్నామంటే సర్వీస్ క్లాస్‌తో కమ్యూనికేట్ అయ్యి ఉంటుంది. సో, మనము ఆ సర్వీస్ క్లాస్‌ని కమ్యూనికేట్ అవ్వకుండా కంట్రోలర్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌కే మనము ఐసోలేటెడ్ మేనర్ ఆఫ్ టెస్టింగ్ అనేదైతే చేస్తామో, సో, అక్కడ మనకు సర్వీస్ లేయర్‌తో కమ్యూనికేట్ అవ్వము. ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకుంటాము. కావాల్సిన డమ్మీ డేటా. దాన్ని మాక్ చేసుకొని టెస్ట్ చేస్తాము. అంటే ఆ మెథడ్ ఎలా వర్క్ అవుతుందనేది ఆ డమ్మీ డేటాతోనే మనం టెస్ట్ చేసుకుంటాం. దాన్నే మనము మాకింగ్ అంటాము. ఓకే. మాకింగ్ ఈస్ ఎ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ యూనిట్ టెస్టింగ్ వెనెవర్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఈస్ దేర్. సో, వెనెవర్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఈస్ దేర్, వి విల్ మాక్ ద డమ్మీ డేటా అండ్ వి విల్ టెస్ట్ ద టెస్ట్ కేసెస్. సింపుల్. మాకింగ్ అంటే ప్రాసెస్ యూజ్డ్ ఇన్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్‌లో ఆ ప్రాసెస్‌ని యూజ్ చేస్తాము. ఎప్పుడు మనం మాకింగ్ అనేదైతే యూజ్ చేస్తామో అంటే, ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ గాని, ఆ సర్వీస్ గాని, ఇంకొక సర్వీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటదో, అప్పుడు మనము ఆ మాకింగ్ ప్రాసెస్ అనేదైతే యూజ్ చేస్తాము. ఓకే. అండ్ నెక్స్ట్ మాక్ ఫ్రేమ్‌వర్క్స్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ మల్టిపుల్ మాకింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ అవైలబుల్. నేనిక్కడ 3 మాక్ ఫ్రేమ్‌వర్క్స్ చెప్తాను. ఈజీ మాక్, పవర్ మాక్, మాకిటో. ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో ఈజీ మాక్ అనేదైతే యూజ్ చేయను. ఎందుకు యూజ్ చేయను అనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈజీ మాక్ అంటే ప్రాక్సీ బేస్డ్ మాక్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. ఈజీ మాక్ అంటే ప్రాక్సీ బేస్డ్ mock framework focuses on interfaces and classes but does not support final methods, final classes or private methods. ఇక్కడ మనకు ఈజీ మాక్ యూజ్ చేసినట్లయితే మనము ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్‌కి మనం టెస్ట్ కేసెస్ రాసుకోగలము. బట్ అందులో కూడా మనకు ఫైనల్ మెథడ్స్ గాని, ఫైనల్ క్లాసెస్ గాని ఆర్ ప్రైవేట్ మెథడ్స్ గాని ఉంటే మనకు ఇది సపోర్ట్ చేయదు. సో, దానికని మనము పవర్ మాక్ వచ్చినట్లయితే పవర్ మాక్ వచ్చేసి బైకోడ్ మ్యానిపులేషన్ బేస్డ్ మాక్ ఫ్రేమ్వర్క్. ఇట్ అలోస్ మాకింగ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్స్, ఫైనల్ క్లాసెస్, ప్రైవేట్ మెథడ్స్ అండ్ కన్‌స్ట్రక్టర్స్. ఏవైతే ఈజీ మాక్ అనేది సపోర్ట్ చేయదో అవి మనకు పవర్ మార్క్స్‌లో సపోర్ట్ చేస్తది. ప్రైవేట్ మెథడ్స్‌కి మనము టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. స్టాటిక్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. ఫైనల్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు పవర్ మాక్‌ని యూజ్ చేసుకొని కొన్ని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత మాకిటో యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా మీకు చెప్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా
డిఫరెన్సెస్ ఏంటి పవర్ మాక్‌కి, మాక్ 2కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాస్తున్నాం అనేదైతే ఒక క్లారిటీ అనేదైతే వస్తది. సో, మాకిట్ వచ్చేసి ప్రాక్సీ బేస్డ్ మాక్ ఫ్రేమ్‌వర్క్ సపోర్ట్స్ మాకింగ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ బట్ విత్ లిమిటేషన్ అరౌండ్ ఫైనల్ క్లాసెస్, స్టాటిక్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ మెథడ్స్ వితౌట్ అడిషనల్ సెటప్. ఇక్కడ మనకు మాకిటో యూజ్ చేసినప్పుడు మనము ఫైనల్ క్లాసెస్‌కి, స్టాటిక్ మెథడ్స్‌కి, ప్రైవేట్ మెథడ్స్‌కి లిమిటేషన్ అంటే రాసుకోవచ్చు. టెస్ట్ కేసెస్ రాయొచ్చు. దానికి ఒక కాన్ఫిగరేషన్స్ అనేదైతే ఉంటాయి. మీరు ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం రియల్ టైమ్‌లో మనము ఈ ఫైనల్ క్లాసెస్‌కి, ప్రైవేట్ మెథడ్స్‌కి ఎక్కువ మనం టెస్ట్ కేసెస్ అనేదైతే అంటే మనం క్యా క్యాజువల్‌గానే మనము ప్రైవేట్ మెథడ్స్, ఫైనల్ క్లాసెస్ యూజ్ చేయము. సో, ఒకవేళ యూజ్ చేసి కాన్ఫిగరేషన్స్ అనేదైతే యూజ్ చేసుకొని, మాకిటోతో యూజ్ చేసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు టెస్ట్ కేసెస్. లేదు పవర్ మాక్ యూజ్ చేసుకొని, పవర్ మాక్‌లో టెస్ట్ కేసెస్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము రెస్ట్ ఏపీఐ ఏ విధంగా వర్క్ అవుతది, ఏ డిపెండెన్సీతో ఉన్నాయి సర్వీసెస్ అనేదైతే నేర్చుకున్నాము. ఆ రియల్ సర్వీసెస్‌తో డిపెండ్ అయిన దాన్ని మనం కాల్ చేసుకోకుండా ఒక డమ్మీ డేటా క్రియేట్ చేసుకొని, దాన్ని మాక్ చేసుకొని టెస్ట్ అనేదైతే చేసుకుంటాము టెస్ట్ కేసెస్‌లో. అవి ఏ విధంగా చేస్తామంటే ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకొని మాక్ ఫ్రేమ్‌వర్క్స్. మనకిక్కడ 3 మాక్ ఫ్రేమ్‌వర్క్స్ అనేదైతే చూసాము. ఈజీ మాక్, పవర్ మాక్, మాకిటో. సో, మనం నెక్స్ట్ వీడియోలో పవర్ మాక్‌ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే రాద్దాము. ఆ తర్వాత వీడియోస్‌లో మాకిటో యూజ్ చేసుకొని రియల్ టైమ్‌లో అంటే రియల్ టైమ్ ఏపీఐకి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాస్తారు అనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో, ఫైనల్‌గా మనం ఒక ఏపీఐ అనేదైతే క్రియేట్ చేసుకొని, ఆ ఏపీఐలో కంట్రోలర్‌కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాయాలి, ఏ డిపెండెన్సీస్ అంటే యాడ్ చేసుకోవాలి, ఏ యాంటేషన్స్ యూజ్ చేసుకోవాలనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సర్వీస్ లేయర్‌లో ఉన్న మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, రిపోజిటరీలో ఉన్న మనకు డిఫాల్ట్‌గా మనకు రిపోజిటరీలో కొన్ని మెథడ్స్ అనేదైతే ఉంటాయి. ఫైండ్ బై ఐడీ, ఫైండ్ ఆల్, డిలీట్ బై ఐడీ, డిలీట్ ఆల్ ఇట్లా దానిలోకి గూడా మనం టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకోవచ్చు. సో, మీరు డోంట్ వర్రీ నేను మీకు అన్ని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే సింపుల్‌గా నేర్పిస్తాను. జస్ట్ మన ఛానెల్‌నయితే ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఫాలో అవుతుండండి. అండ్ ఫైనల్‌గా మీకే టెస్ట్ కేసెస్ రాసే విధంగా నేను నేర్పిస్తాను. మీరే రాయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.